ఎవరికైనా సిగ్గుండాలి. ఎవరైనా మాట్లాడితే అసహించుకుంటారని జ్ఞానమైన ఉండాలి. కానీ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఆ సిగ్గు లేదు, ఆ జ్ఞానం లేదు. అధికారంలోకి వచ్చినంత వరకు రాష్ట్రానికి అమరావతి రాజధాని అని చెప్పావు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్యన, ప్రాంతాల మధ్యన పగవు పెట్టి 3 రాజధానులు అన్నావు. 3 ప్రాంతాల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో నీ పార్టీకి కర్ర కాల్చి వాత పెట్టిన సిగ్గు లేకుండా కనీసం క్షమాపణ చెప్పి నాది తప్పయిందని ఒప్పుకుంటాడు అనుకున్నాను. కానీ మళ్ళీ మొన్ననే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో, రాజ్యసభలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిని చట్టం చేసిన తర్వాత కూడా మావిగనని చెప్పి మళ్ళీ మన మధ్యన మాట్లాడుతున్నాడు.